గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో వచ్చిన కథనాలు చూద్దాం. ఈనాడులో మనకు ప్రధాన వార్తగా రేవంత్వి ఓటు బ్యాంక్ రాజకీయాలు అంటూ నిన్న బీజేపీ చీఫ్ నవీన్ చేసినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేస్తూ ఈ వార్తనిచ్చారు. ప్రధాన వార్తల్లో ఒకటిగా సనాతన ధర్మంపై దాడులు పెరుగుతున్నప్పటికీ ఇక్కడ సర్కార్ చోద్యం చూస్తోంది అంటున్నారు. పురపాలిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు తెలంగాణ భవిష్యత్తుకు ముఖ్యం అంటున్నారు. ప్రధాని మోదీకి రాష్ట్రంపై ఎంతో మమకారం ఉంది. మహబూబ్నగర్ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా ఏదైతే ప్రసంగించారో అదే ఇక్కడ హైలైట్ చేస్తూ ఈ కథనాన్ని ఇచ్చారు. ఇక మరోవైపు ఇటు సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి జరగాలంటే కాంగ్రెసే గెలవాలి అంటున్నారు. ఉచిత బస్సు ప్రయాణం చేసిన మహిళలందరూ ఓటేస్తే బీఆర్ఎస్ బీజేపీలకు అసలు డిపాజిట్లు కూడా రావంటున్నారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే 9,000 కోట్ల రైతు భరోసా నిధులు కేటాయిస్తామంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మిర్యాలగూడ మండలం గూడూరులో ప్రజాపాలన ప్రగతి బాట సభ జరిగింది కదా, సో అక్కడ ఈ ప్రసంగం చేశారు. ఇక పండ్లు కూరగాయలపై 0% అంటూ వాణిజ్య ఒప్పందంపై అమెరికా స్పష్టం చేసిన విషయాన్ని ఇక్కడ ఇస్తూ 99% ఉత్పత్తులపై సుంకాలుండవు, అతి కొన్నింటిపై భారత్కు నియంత్రణ, రష్యా చమురును నిలిపివేస్తామని భారత్ అంగీకరించిందంటోంది అమెరికా. చూడాలి మరి. క్షమించండి నాన్న, కొరియా అంటే ప్రాణం అంటూ నిన్న 3 అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారు కదా కొరియన్ గేమ్కి అలవాటు పడి. సో ఆ వార్తకు సంబంధించింది ఇది. క్షమించండి నాన్న, కొరియా అంటే ప్రాణం, ఆన్లైన్ గేముకు బానిసలై 3 అక్కా చెల్లెల ఆత్మహత్య. ఈ ఘటన గజియాబాద్లో జరిగింది. మీరు ద్రోహి, మీరు దేశ శత్రువు. రాహుల్ కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టు మధ్య వాగ్వాదం, గాంధీ కుటుంబం పైన వాదులాట, లోక్సభలో మాటల మంటలు చెలరేగాయంటూ ఈ వార్తనిచ్చారు. ఇక ఆంథ్రోపిక్ ప్రకంపనలు అంటూ డిజిటల్ ఉద్యోగిగా ఏఐ కంపెనీల బిల్లబుల్ అవర్స్కు గండం అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక జగిత్యాల ఎమ్మెల్యేపై అనర్హత పిటిషన్ డిస్మిస్ అయింది. శాసన సభాపతి ప్రసాద్ కుమార్ తీర్పు. పురపోరులో అతివలే అధికం. ఈ పోటీలో 6,508 మంది ఉన్నారట. పురుషులు వచ్చేసి 6,436 మంది. అభ్యర్థుల్లో నిరక్షరాస్యులు 1,291 మంది. ఇక ఆంధ్రజ్యోతికి వద్దాం. రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తోంది అంటున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్. రేవంత్ రాహుల్ ట్యాక్స్ వసూలు చేస్తున్న కాంగ్రెస్ అంటూ ఆయన మండిపడ్డారు. కమిషన్ల ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించాలి, ఓ వర్గానికి కొమ్ము కాసేలా కాంగ్రెస్ పాలన ఉంటోంది అని చెప్పేసి ఆయన మాట్లాడారు. మహబూబ్ నగర్లో జరిగినటువంటి బహిరంగ సభలో ఆయన ప్రసంగాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇక మంది ఫోన్లు వినేవాడు మనిషేనా, మొగుడు పెళ్ళాలు సహా ఎవరినీ వదల్లేదు, ఆ నేరం చేసిన నువ్వు జాతిపిత ఎలా అవుతావు అంటూ సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి చేసిన మాటలను వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేస్తూ ప్రధాన వార్తగా ఇచ్చారు. ఇక లాయర్ దీది, బెంగాల్లో ఎస్ఐఆర్పై సుప్రీంకోర్టులో స్వయంగా వాదనలు వినిపించిన మమతా బెనర్జీ, ఓట్లను భారీగా తొలగిస్తున్నారు, బతికున్న వాళ్లను చనిపోయారని పేర్కొంటున్నారు. 2 ఏళ్లలో జరపాల్సిన ఎస్ఐఆర్ 3 నెలల్లోన. ఈసీకి 6 ఉత్తరాలు రాసినా రెస్పాన్స్ లేదు. న్యాయం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అన్న మమతా బెనర్జీ. దీది 5 నిమిషాలు అడిగితే 15 నిమిషాల సమయం ఇచ్చిన సిజేఐ. 9కి కేసు వాయిదా పడింది. ఈసీకి నోటీసులు. ఇక కొరియన్ గేమ్కు బానిసలై 3 అక్కా చెల్లెళ్ళు ఆత్మహత్య. 9వ అంతస్తు నుంచి దూకి చనిపోయారు. ఒకరి వయసు 16 ఏళ్ళు, 14 ఏళ్ళు, 12 ఏళ్ళు. సారీ నాన్న అంటూ సూసైడ్ నోట్ రాశారు. కరోనా టైంలో ఆన్లైన్ గేమ్కు అలవాటు పడిపోయారు వాళ్ళు. 2 ఏళ్లుగా స్కూల్కి కూడా వెళ్ళట్లేదంట పిల్లలు. మందలించి ఫోన్ తీసేసుకున్న తల్లిదండ్రులు, మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న తోబుట్టువులు. గజియాబాద్లో ఘటన. నమస్తే తెలంగాణకు వద్దాం. ఇక్కడ రేవంత్ బినామీ కంపెనీకి 6,000 కోట్ల కాంట్రాక్ట్లు అని చెప్పేసి కేటీఆర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే చెప్పారో అది ఇక్కడ హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. వివరాల్లోకి వెళ్దాము. దివాలా కంపెనీ KLSRకు ఇచ్చిన కాంట్రాక్ట్లు.
మెదక్ R&B వర్క్స్ ఇచ్చారు 116 కోట్లు, షాద్ నగర్ పరిగి రోడ్ 135 కోట్లు, మోతే సూర్యాపేట లిస్టు 1910 కోట్లు, రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు 320 కోట్లు, మెటర్నరీ సైన్స్ ఇంటర్నేషనల్ కాలేజ్ కొడంగల్ 145 కోట్లు, HMWS మిషన్ భగీరథకు 165 కోట్లు, అమృత్ జల్ జీవన్ యంగ్ ఇండియా స్కూల్స్ కలిపి మొత్తం 6,000 కోట్లు అంటూ దివాలా కంపెనీ KLSRకు ఇచ్చిన కాంట్రాక్టులు ఇవి అంటూ. అయితే ప్రజాధనాన్ని దోచిపెడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం కాదు, బినామీ మాస్టర్. సిబ్బందికి వేతనాలు ఇవ్వలేక దివాలా తీసిన కంపెనీకి 6,000 కోట్ల పనులు కట్టబెట్టాడు. KLSR కంపెనీ సీఎం రేవంత్ రెడ్డి బినామీ అంటూ కేటీఆర్ చేసినటువంటి KLSR స్కామ్పై కిషన్ రెడ్డి స్పందించాలి అని చెప్పేసి డిమాండ్ చేశారు కేటీఆర్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న ఏవైతే ఆ కాంట్రాక్టులు వాటికి సంబంధించినటువంటి వివరాలను నిన్న ప్రొజెక్ట్ చేస్తూ మాట్లాడారో అదే ఇక్కడ ఇచ్చారు. ఫిరాయింపు ఎమ్మెల్యే సంజయ్కి క్లీన్ చిట్, ఆయన కాంగ్రెస్లో చేరిన ఆధారాలు లేవట. బీఆర్ఎస్లో ఉన్న కాంగ్రెస్తో పనిచేస్తున్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ వెల్లడి. స్పీకర్ నిర్ణయంపై సర్వత్రా విస్మయం, కడియంపై విచారణ 19కి వాయిదా. చంద్రహాస్పై కేసు దర్యాప్తు చేస్తున్న మాదాపూర్ పోలీసులు. సినీ కార్యక్రమంలో బూతుపాట పాడిన యువ నటుడు చంద్రహాస్ను మాదాపూర్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. యాటిట్యూడ్ స్టార్గా తెలుగు సినిమాల్లోకి ప్రవేశించిన చంద్రహాస్ ప్రముఖ బుల్లితెర నటుడు కుమారుడు. 2 రోజుల క్రితం ఓ సినిమా కార్యక్రమంలో 100 మంది ముందు మైకుల్లో అశ్లీల పదాలతో నిండిన పాట పాడడంతో సభికులందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. దానికి సంబంధించే కేసు నమోదైంది. నికర జలాలకే ఏపీ ఎసరు, మొదట వరద జలాలను బుకాయింపు, మరోసారి మిగులు జలాలంటూ కవరింగ్. తాజాగా తెలంగాణ నీటి కోటాకే సూటి పెట్టారు అంటూ రాష్ట్రాల వాటా ఎగ్గొట్టేందుకు గూడు పుటాని. ఏపీ కొత్త ఎత్తులకు CWC సైతం వత్తాసు పలుకుతోంది. 65% డిపెండబిలిటీ కింద ఛాన్స్ అంటూ వాదన. ఇక మేడుపండుల మేడారం జాతర కట్టడాలు అంటూ గద్దెల పునరుద్ధరణపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక ఏపీ వార్తా విశేషాలు చూద్దాం. ముందుగా ఈనాడులో వచ్చిన కథనాలు చూద్దాం. ప్రధాన వార్తగా మనకు 2 బాబాయిల కథ అంటూ వివేక హత్య కేసు, కల్తీ నెయ్యి కేసు రెండింటిలోనూ అసలు దోషులెవరో తేల్చకుండా అర్ధాంతరంగా దర్యాప్తు ముగించేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. ప్రధాన కుట్రదారులెవరో వెలికి తీసే స్థాయి వరకు విచారణ, వారి ప్రమేయం పాత్ర ప్రస్తావించకుండానే ఛార్జిషీట్లు. తెర వెనక ఒత్తిళ్ల మరేదైనా కారణమా? సిబిఐ నేతృత్వంలోని సిట్ దర్యాప్తు తీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక శ్రీశైలానికి కల్తీ నెయ్యి అంటూ 2022 మే నుంచి 2023 మార్చి వరకు అదే తంతు జరిగింది. తిరుపతికి చెందిన రాజేష్ కార్పొరేషన్కు కాంట్రాక్ట్. అప్పటి వరకు శ్రీశైలానికి విజయ డైరీ నెయ్యి ఉండేది. రాజేష్ కార్పొరేషన్ పంపింది ఈ బోలేబాబా నెయ్యే. తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారంలోనే దీన్ని గుర్తించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటూ ఈ వార్తనిచ్చారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. జగన్ కుట్రలపై జనంలోకి అంటూ అరాచకాలను కలిసికట్టుగా ఎదుర్కొందాం. టీడీపీ జనసేన అధినేతల నిర్ణయం. చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ 2.5 గంటలకు పైగా సుదీర్ఘ భేటీ. వైసీపీ నేరపూరిత రాజకీయాలపైనే ప్రధాన చర్చ జరిగింది. కులచిచ్చు పెట్టాలని చూస్తోంది. తప్పుడు ప్రచారాలతో గందరగోళ పరుస్తోంది. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారమే నిదర్శనం. తప్పు చేసి అడ్డగోలుగా సమర్థించుకుంటున్నారు. కూటమిని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు అంటున్నారు పవన్ కళ్యాణ్. అవును, తప్పు చేశామంటూ కల్తీ నెయ్యి కేసులో అప్రూవర్గా మారిన 3 నిందితుల్లో డైరీ ఎక్స్పర్ట్ సురేంద్రనాథ్. ప్రోటోకాల్ దర్శనాలు, మర్యాదలకు మురిసి తప్పు చేశారని విలవిల. కోర్టులో నేరం అంగీకరించిన టాప్ సైంటిస్ట్. రసాయనాల సరఫరా వ్యాపారి, బోలేబాబా డైరీ ఉద్యోగి సైతం నేర అంగీకారం అంటూ ఈ వార్తనిచ్చారు. నెక్స్ట్ సాక్షి. ఇక్కడ ప్రధాన వార్తగా బ్యానర్ ఐటంగా ప్రజాస్వామ్యం ఖూనీ అన్నటువంటి హెడ్లైన్తో బాబు జంగిల్ రాజ్ భయానక పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అంటూ చంద్రబాబు సర్కార్ అరాచక పాలనపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు అంటూ ఈ వార్త. తిరుమల శ్రీవారి పట్ల చేసిన తప్పులకు లెంపలేసుకోవాల్సింది పోయి ప్రశ్నిస్తున్న వారిపై భౌతిక దాడులకు పురిగొల్పుతావా అంటూ క్వశ్చన్. ఇక లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు కలవలేదని ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబులు సిబిఐ ఛార్జ్షీట్లో స్పష్టంగా తేల్చినా నిస్సిగ్గుగా ఎదురుదాడేనా అంటూ నిన్న జగన్ మాట్లాడినటువంటి నిన్న అంబటి నివాసానికి వెళ్ళి పరామర్శించినటువంటి క్రమంలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు.
ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.